మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది భూకంప తీవ్రత, ప్రజలు ఎట్లాంటి భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, అక్కడ వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. చక్రి, ఈరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో పలు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూకంపం అనేది సంభవించింది. ఈ భూకంపానికి సంబంధించి మనం చూసినట్టయితే ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో దీని తీవ్రత ఎక్కువ ఉంది. ములుగు జిల్లాలో ఎక్కడైతే భూకంప కేంద్రం ఉందో భూకంప కేంద్రం రిక్టర్ స్కేల్ పైన అక్కడ 5 సెంటీమీటర్లుగా నమోదైందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అక్కడి నుంచి ఆ గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో అది మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కాటారము, తర్వాత ఈ మంతని, పెద్దపల్లి, ఈ సింగరేణి గనులున్న ప్రాంతం కూడా దీని తీవ్రత కొద్దిగా ఎక్కువ ఉంది. మిగతా ప్రాంతాల్లో చాలా మైల్డ్ గా ఉందని చెప్పవచ్చు చక్రి. అటు సిరిసిల్ల ప్రాంతంలో మానేరు పరివాహక ప్రాంతంలో కూడా కాస్త మైల్డ్ గా ఉన్నట్టయితే కనిపించింది. ఉదయం కరీంనగర్ నగరంతో పాటుగా సుల్తానాబాద్, పెద్దపల్లి, గోదావరికని, తర్వాత ఇటు మంతని, ఇటు కోనరావుపేట, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ఈ పొలాస వ్యవసాయ కేంద్రంలో ఈ మొత్తం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు అయితే వచ్చాయి చక్రి. దీనికి ఒకసారి ఈ ప్రకంపనలు చూసి ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలు స్కూళ్ళకి వెళ్లే టైము, ఆఫీసులకు రెడీ అయ్యే టైం కావడంతో అందరూ పనుల్లో ఉన్నారు. ఆ టైంలో ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఏదైతుందో కాటారము, మాదేవ్పూర్, భూపాలపల్లి ఆ ఏరియాలో మాత్రం కాస్త కొంచెం తీవ్రత అయితే కనిపించింది. అక్కడున్న చిన్న పెంకుటిళ్లకు మాత్రం పగుళ్ళు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే అందాల్సి ఉంది చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్. అది ఉమ్మడి కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి. కరీంనగర్ అన్నా కూడా మనకి ఈ సింగరేణి కాలరీస్ వస్తాయి, అలాగే ఖమ్మానికి మనకి దగ్గరగా ఉంటుంది. ఏదైతే ఎపి సెంటర్ ఉందో దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అక్కడ కూడా ప్రభావం చూపించింది. సుమారుగా ఖమ్మం బార్డర్లో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం బార్డర్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ భూకంప ప్రభావం అనేది కనబడుతుంది. ఎపి సెంటర్ నుంచి ఏదైతే భూకంప కేంద్రం ఉందో అక్కడి నుంచి దాదాపు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం వరకు కూడా భూకంప తీవ్రత స్ప్రెడ్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇట్స్ టూ ఎర్లీ కాబట్టి ఉదయం 7:30కి జరిగింది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా రీచ్ కాలేదు. సో ఫార్ ఇప్పటి వరకు మనకు అందుతున్న టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి సుమారు భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల హైపో సెంటర్ ఉంది, భూకంప కేంద్రం ఉంది. భూమి పైన మనం చూసినట్లయితే ఐలాపూర్, ములుగు జిల్లా ఐలాపూర్లో భూకంప కేంద్రం ఉంది. ఇటు రంగారెడ్డి వరకు, అటు నూజివీడు వరకు, ఛత్తీస్గఢ్లో చూసినట్టయితే బీజాపూర్ వరకు, మహారాష్ట్రలో చూసినట్టయితే గచ్చి రోలి వరకు కూడా మనకి ప్రస్తుతం ఈ భూకంప తీవ్రత రీచ్ అయినట్టుగా కనపడుతుంది. హైదరాబాద్లో ప్రధానంగా చాలా ప్రాంతాల్లో సుమారుగా 80 to 90% ఆఫ్ హైదరాబాద్ ఈ భూకంప వైబ్రేషన్స్ను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే జిల్లాల్లో కూడా ఏ విధంగా ఉందో రాజమండ్రిలో ఉన్నటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. సో రాజమండ్రికి కూడా ఈ భూకంపం తీవ్రత తాకినట్టుగా మనకు కనబడుతుంది. రాజమండ్రిలో ఒక సీసీ ఫుటేజ్ను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఖానాపూర్, ఆదిలాబాద్ ఖానాపూర్లో కూడా భూకంప తీవ్రతను మనం చూస్తూ ఉన్నాం సీసీ ఫుటేజ్లో. ఇక నల్గొండలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సెల్ ఫోన్లో వీడియో తీసి పంపించినటువంటి దృశ్యాలను, అంటే భూకంపం వచ్చిన సందర్భంలో చెల్లాచెదురైనటువంటి సామాన్లు కింద పడినటువంటి కిచెన్లో సామాన్లు కింద పడినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం భూకంపానికి. ఇక ఖమ్మంలో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మంలో పరిస్థితిని మనం చూడొచ్చు. అక్కడ క్లియర్గా రైట్ కార్నర్లో మనం చూడొచ్చు భూకంప వైబ్రేషన్స్ ఏ విధంగా మనం రికార్డ్ చేసామో మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని ఎన్టీవీ సంపాదించింది. ఆ ఫుటేజ్ను మీకు ప్రజెంట్ చేస్తుంది స్క్రీన్ మీద. ఆ ఫుటేజ్ని మనం చూడొచ్చు. చాలా తక్కువ స్థాయిలో కొన్ని దగ్గరలా, ఎక్కువ స్థాయిలో కొన్ని దగ్గరలా రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దట్ మీన్స్ అంటే భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 5.3 ఉండొచ్చు. భూకంప కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి అంటే ఒక 100-200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ భూకంప తీవ్రత అయితే ఏ ప్రాంతాలకు తాకిందనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్యకాలంలో ఈ స్థాయి భూకంపం రావడం అనేది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఈ స్థాయి ఇన్ని ప్రాంతాలకు భూకంపం రావడం అనేది అంటే గత కొద్ది రోజుల్లో మనం కొద్ది కాలం క్రితం కూడా చూసి ఉండొచ్చు. అక్కడ భూకంపం వచ్చింది, కొన్ని ప్రాంతాలు భూకంపం వచ్చినట్లుగా న్యూస్ వచ్చింది అనేది కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ రకంగా ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని జిల్లాల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇన్ని జిల్లాల్లో ఈ స్థాయిలో భూకంపం రావడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. భారీ భూకంపం కాకపోయినప్పటికీ కూడా
ఎక్కువ ప్రాంతాల్లో భూమి కంపించింది. దాంతో ప్రజలు భయాందోళన చెందారు. అయితే ఇక్కడ ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. వచ్చినటువంటి భూకంపం చాలా మైల్డ్గా ఉంది, చాలా స్వల్ప భూకంపం అని చెప్పుకోవాలి. రెక్టర్ స్కేల్ మీద 5.3గా ఈ తీవ్రత నమోదు.